Hello my beautiful people, welcome to our channel and good morning from Manali. It's day 2 in Manali. Early morning lechaను guys and now I'm getting ready for the day. And how is my dress? సో ఇప్పుడు మీ అందరికీ మన హోటల్ నుండి బయట ఉన్న బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో మీ అందరికీ రూమ్ టూర్ చూపించాను కదా, సో అది నైట్ షూట్ చేశాను గైస్. అండ్ మార్నింగ్ టైం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి గైస్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ చూడండి గైస్. మీరు కూడా మౌంటైన్స్, కూల్ వెదర్, మార్నింగ్ ఫాగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనాలిలో మార్నింగ్ వైబ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక్కడ వెదర్ చాలా చిల్గా ఉంది కదా, సో క్యాప్, గ్లౌస్, జాకెట్స్ కంపల్సరీ. మా శ్రీ అయితే ఆ క్యాప్ తీయమన్నా తీయట్లేదు. కూర్చోమ్మా. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరం డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కొంతమంది. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి స్పెషల్స్ ఏంటి అంటే ఆలూ పరాటా, బ్రెడ్ విత్ జామ్, 2 వెరైటీస్ ఆఫ్ చాకోస్ అండ్ మిల్క్. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఈరోజు. మనాలిలో మా హోటల్లో ఉన్న ఫుడ్ చాలా టేస్టీగా ఉంది గైస్. ఒక్కటి మైనస్ ఏంటి అంటే నార్త్ సైడ్ బాస్మతి రైస్ ఎక్కువగా తీసుకుంటారు కదా, సో మన సౌత్ సైడ్ వాళ్ళకి అది ఎక్కువగా అలవాట్లేదు. ఓన్లీ బిర్యానీకి యూజ్ చేస్తాం మనం. సో ఆ రైస్ ఇక్కడ మనం కర్రీస్తో తినలేకపోతున్నాం, అదొక్కటి మైనస్. సో ఇక్కడ ఫుడ్ మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సూపర్. లక్కీ స్నో డాల్ లాగే ఎంత క్యూట్ ఉంది, నాడిష్టి తగిలేలా ఉంది. సో గాయస్ ఈరోజు మన ప్లాన్ ఏంటి అంటే సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాం ఆన్ ది వే. సోలాంగ్ వ్యాలీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ స్నో యాక్టివిటీ గైస్, లైక్ పారాగ్లైడింగ్, జిప్ లైన్, ఇంకా చాలా స్నో యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా సోలాంగ్ వ్యాలీ క్రాస్ చేసి రోతాంగ్ పాస్, సిస్సు వెళ్ళొచ్చు. మా లక్ ఏంటంటే అవి ఈ రోజే ఓపెన్ చేశారంట, సో అంతవరకు అయితే మేము వెళ్ళట్లేదు ఎందుకంటే ఇదే హైట్స్లో ఉంది. ఉన్నారు కదా, అంతకు మించి హైట్స్కి వెళ్ళాలనుకోవట్లేదు. సోలాంగ్ వ్యాలీలోనే కిడ్స్ ఎలా ఉంటారని కొంచెం టెన్షన్ ఉంది. అండ్ రోతాంగ్ పాస్, సిస్సులో అడ్వాంచర్స్ కూడా ఏమీ లేవంట, సో అక్కడ జస్ట్ స్నోలో ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంకా మేము మధ్యలో ఆగి స్నో డ్రెస్సెస్ అండ్ షూస్ అయితే తీసుకుంటున్నాం కిడ్స్కి అందరికీ కూడా. సో ఇక్కడ మనకి రెంట్కి చాలా ఈజీగా దొరుకుతాయి. ఆన్ ది వే అన్ని షాప్స్ కూడా స్నో డ్రెస్సెస్ అండ్ షూసే ఉన్నాయి. సో డ్రెస్సెస్ కోసం నో టెన్షన్ ఎట్ ఆల్. సో ఫైనల్లీ మేము సోలాంగ్ వ్యాలీకి రీచ్ అయ్యాము. చూడండి గైస్ ఈ వ్యూ ఎంత అమేజింగ్గా ఉందో. ఈ ప్లేస్ రీచ్ అవడానికి మాకు లిటరల్లీ 5 to 6 hours టైం పట్టింది గైస్. అండ్ మేము డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, అక్కడ 1 hour వేస్ట్ అయింది. హాఫ్ డే అయిపోయింది గైస్. నా టైం అయితే 1:30 అవుతుంది. క్యాబ్ కూడా పై వరకు రాలేదు, సో కింద ఒక దగ్గర దిగిపోయాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం. హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2-3 hours మేము ఇక్కడ ఎంజాయ్ చేయాలి. ఎనీ హ్యావ్ ఇదొక ఎక్స్పీరియన్స్. ఈ 2-3 hours అయినా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ చూడండి చుట్టూ మొత్తం స్నో, మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్, నేచర్ ఫుల్గా ఉంది. రియల్గా మీకు చెప్పాలి అంటే రీల్స్, ఫొటోస్లో చూసిన దానికంటే లైవ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. మా జెంట్స్ అందరూ బ్లాక్ షర్ట్స్ వేసుకున్నారు చూడండి, ఫొటోస్ తీసుకుంటున్నారు. స్నోలో వాళ్ళందరూ బ్లాక్ షర్ట్స్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళందరూ హ్యాండ్సమ్ బాయ్స్ని. ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అలా ఉంటుంది, మరి సూపర్గా ఉన్నారు. పైకి వేయాలి. అడ్వెంచర్స్లో మేము ఫస్ట్ ట్రై చేస్తున్నది స్నో ట్యూబ్ రైడ్. కొంచెం స్కేరీగా అనిపిస్తుంది కానీ ఎక్సైట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది నాకు. సో లెట్స్ ట్రై. చాలా ఫాస్ట్గా స్లైడ్ అవుతుంది. సూపర్ ఫన్ గైస్. ఆల్రెడీ అన్నీ వెళ్ళి వచ్చేసాడు. నెక్స్ట్ అమ్మ అండ్ విక్కీ నాతో అమ్మతో చేశాడు. ఇప్పుడు నేను గైస్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఇది ఫ్రాక్ వల్ల స్టక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది నా డ్రీమ్ గైస్, జిప్ లైన్ ట్రై చేస్తున్నాం. సో యాక్టివిటీస్ నుంచి ఇక్కడ రావడానికి బై వాక్ ఒక 20 minutes టైం పట్టింది. జిప్ లైన్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కొంచెం ఫియర్ ఉంది బట్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. జిప్ లైన్ నేను చాలా భయపడ్డాను గైస్, ఎందుకంటే నా చేతిలో సెల్ఫీ స్టిక్ ఉంది విత్ ఫోన్. సో నా సెల్ఫీ స్టిక్ కొంచెం ఇరిగిపోయింది. అది నేను కిందకు పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం వీడియో తీసుకోలేము కదా.
సో జస్ట్ అలా ట్రై చేశాను ఫోన్ పడిపోకుండా. సో అందుకే ఫోన్ చూస్తున్నాను అండ్ పైన జిప్ లైన్ అది వెళ్తుంది కదా అక్కడ చూస్తున్నాను. ఎందుకంటే మనం రీల్స్లో చూస్తుంటే కొంతమంది పడిపోతూ ఉంటారు కదా, సో ఆ ఫియర్ అన్నది నాకు ఉంది ఇక్కడ. శ్రీ నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, నేను బ్యాక్ ఉండిపోయాను. సో శ్రీకి వీడియో రాలేదు, నేను ఒక్కదాన్నే తీసుకున్నా. గైస్ వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ద జిప్ లైన్ ఇన్ మనాలి వాజ్ సూపర్ ఆసమ్. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ గైస్. బ్యాక్గ్రౌండ్ తీసి యాక్టివిటీస్ చేస్తున్నాం కదా ఇప్పటివరకు స్నోలో మేము ఫొటోస్ తీసుకోలేదు గైస్. ఇక్కడ మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు చిన్న వీడియో క్లిప్ తీసాను. ఇటైతే బాగా రావట్లేదు. ఇందాక మా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక్కడ శ్రీకి ఫోన్ ఇచ్చాను వీడియో తీయమని. సో ఇద్దరం హ్యాండ్స్ పట్టుకొని ఈసారి ఒకేసారి వెళ్దామని చెప్పి, కానీ అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దు సార్, ఎందుకు, చాలా రిస్క్, ఫోన్ లోపల పెట్టేయండి, అనవసరంగా ఫోన్స్ పడిపోతాయి, ఎయిర్ వచ్చేస్తుంది కదా, చాలా మంది అలానే పడిపోయాయని భయపించేశారు మాకు. ఇంకా శ్రీ వద్దు, మనం ఫోన్ లోపల పెట్టేసి ఎంజాయ్ చేద్దామనేసి అన్నారు. సో రిటర్న్ వస్తున్నప్పుడు శ్రీ నాకు ఐ లవ్ యూ అని చెప్పేసి చాలా గట్టిగా అరిచారు. ఎన్నిసార్లు చెప్పారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మా అన్నయ్య అయితే వీడియో తీశారు. సో ఆ క్లిప్స్ ఇక్కడ నేను యాడ్ చేశాను. ఈ ట్రిప్ మాకు ఒక లైఫ్ టైం మెమరీ గైస్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఒక్కటి గిల్ట్ ఫీల్ ఉండిపోయింది గైస్, ఇక్కడ స్నోలో ఫొటోస్ అస్సలు తీసుకోలేదు. నేను శ్రీ అయితే అస్సలు తీసుకోలేదు ఒక్కటి ఫోటో కూడా. మేము యాక్టివిటీస్ చేయడానికి వచ్చేసాం కదా, ఆల్మోస్ట్ టైం అంతా ఇక్కడే అయిపోయింది. రిటర్న్ వెళ్ళినప్పుడు తీసుకుందాం అన్నారు శ్రీ. ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు క్యాబ్ అతను ఫోన్ చేసేసి ఇంకా వచ్చేయమన్నారు. అప్పటికే టైం ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది. ఇంకా ఫుల్ ఈవినింగ్ అయిపోయింది కదా, చలి కూడా చాలా ఎక్కువ అయిపోయింది. దట్టు పిల్లలు ఏడవటం స్టార్ట్ చేశారు. ఇంకా హైట్స్లో వాళ్ళకి బ్రీతింగ్ కూడా సరిగ్గా అందలేదన్నమాట. సో మా లక్కీ అయితే అప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఇంక ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఏడ్చేసింది. ఇంకా తీసుకొని ఒకటే పరుగు అందరం కిందకి మళ్ళీ బై వాక్ వెళ్ళామన్నమాట. సో ఈరోజు సోలాంగ్ వ్యాలీలో ఇలా ఎంజాయ్ చేసాం గైస్. సో రిమైనింగ్ కొంతమంది యాక్టివిటీస్ చేయలేదు, వాళ్ళు స్నోలోనే ఉన్నారు. స్నోలో ఫొటోస్ అయితే తీసుకున్నారు, కానీ మేము వెళ్తున్నప్పుడు రిటర్న్ వాళ్ళు చెప్పారనమాట స్నోలో మేము ఉన్నాం కానీ ఎక్కువసేపు ఉండలేపామని చెప్పేసి. ఆబ్వియస్లీ గైస్ మ్యాక్స్ 1 to 2 hours ఎంజాయ్ చేయగలం, కానీ అంతకు మించి మనం స్నోలో ఉండలేం. సో ఈరోజు ట్రిప్ అయితే ఇలా అయింది గైస్. ఫైనల్లీ బ్యాక్ టు హోటల్. సో అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ అది చేసేసి ఇంకా రూమ్లో కార్డ్స్ అయితే ఆడుకుంటున్నాం అందరం కలిసి. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ డెఫినెట్గా కమెంట్ చేయండి గైస్, అండ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను, ఎలా ఉన్నాయో చెప్పండి.